మమతా బెనర్జీ, కేజ్రీవాల్ ఇట్లాంటి వాళ్ళు వచ్చి చంద్రబాబు తరఫున ప్రచారం చేయటము అది ఏమాత్రం ప్రభావం చూపిస్తుందనేది ఒక ప్రశ్న అయితే అసలు ఒక విధంగా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానన్న బయలుదేరిన చంద్రబాబు నాయుడు చాలా చాలా పరిమితం అయిపోవడం మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఎన్నికలు అయిపోతే ఇతర రాష్ట్రాల్లోకి వెళ్ళి ప్రచారం చేస్తూ ఉంటాడు. కానీ భారతదేశ రాజకీయాల్లో ఒక రాష్ట్ర నాయకుడు వెళ్ళి ఇంకో రాష్ట్రాన్ని ప్రభావితం చేయగలిగే పరిస్థితి చాలా తక్కువగా ఉంటుంది. అసలు వాళ్ళ గురించి పెద్దగా తెలియదు కూడా. అందులో ప్రాంతీయ పార్టీలు ఎక్కువైపోయిన తర్వాత జాతీయ పార్టీల్లో కూడా బాగా సీనియర్లు అయిన నాయకులు తగ్గిన తర్వాత ఈ పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు మమతా బెనర్జీ నాతో ఉందని కేసీఆర్ చెప్తున్నారు, మాతో ఉందని చంద్రబాబు చెప్తున్నారు, ఆమె రాహుల్ గాంధీతో లేరనేది అందరికీ కూడా తెలుసు, పోటీ పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇద్దరితో ఉన్నాను చంద్రబాబు నాయుడు, రాహుల్ గాంధీని ఎందుకు పిలిపించలేదు పోటీకి అని కూడా నేను ఒక వీడియో చేశాను. కాబట్టి ఇక్కడ ఈ వైరుధ్యాల మధ్యలో ఇక అనివార్యంగా దింపుడు కళ్ళం ఆశలాగా వాళ్ళని తెచ్చుకోవడం తప్ప వాళ్ళు వచ్చి చెప్పగలిగింది కానీ చేయగలిగింది కానీ ఇక్కడ ఏమీ లేదు. ఆ నిర్దిష్టమైన సందేశం కూడా లేదు. చాలా ఆశ్చర్యకరం ఏంటంటే ఈ ఎన్నిక నాకు కేసీఆర్కు మధ్యలోని చంద్రబాబు పదే పదే అన్నారు. అది రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి పెద్ద నిజం కాదు. జగన్మోహన్ రెడ్డి కూడా దానికి తగినట్టే మాట్లాడారు. సరే, కేసీఆర్ మద్దతు తీసుకుంటే తప్పేంటి. కానీ జాతీయ రాజకీయాలకు సంబంధించి మటుకు కేసీఆర్ వర్సెస్ చంద్రబాబు అన్నట్టుగా కనిపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికలు ముందుగా ముగించుకుంటే లోక్సభ ఎన్నికల్లో నేను బాగా పావులు కదపొచ్చు అని కేసీఆర్ అప్పుడు భావించారు, అందుకోసం విడగొట్టారని మనం చెప్పుకున్నాం. నిజంగా అదే చేస్తున్నారని. ఇప్పుడు శాసనసభ ఎన్నికలప్పుడు ఆయన ప్రసంగాలకు, లోక్సభ ఎన్నికల్లో ఆయన ప్రసంగాలకు చాలా తేడా కనిపిస్తుంది. అదే మీకు చంద్రబాబు ప్రసంగాలు కనుక వింటే అంత ఓరియంటేషన్ దాంట్లో కనపడదు. మోడీని ఖండించడం, వ్యవస్థను నాశనం చేశారని చెప్పడం, ఇలాంటి మాటలు కొన్ని ఉన్నప్పటికీ కూడా అది ఎంత లేదన్నా సంక్షేమ పథకాలు జగను, లేకపోతే రాష్ట్రంలో సమస్యలు నేనే రావాలి, ఇలాంటి వాటిగా పరిమితం అయిపోతుంది. ఆఖరుకు అమరావతి, పోలవరం లాంటివి కూడా వెనుకపట్టు పడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడం అన్న అజెండా ప్రస్తుతానికి పక్కన పెట్టారనేది చాలా స్పష్టం. అసలు కాంగ్రెస్కే ఠికానా లేకుండా పోయినప్పుడు, కాంగ్రెస్కు టీడీపీకి మధ్యలో ఇక్కడ పొత్తు లేనప్పుడు, అనేక రాష్ట్రాల్లో మిత్రపక్షాలుగా ఉండాల్సిన వాటిని వామపక్షాలను కాంగ్రెస్ శత్రువులుగా చేసుకుంటున్నప్పుడు చంద్రబాబు నాయుడు దాన్ని తెచ్చి నెత్తిని పెట్టుకొని జాతీయంగా ఏదో ఉద్ధరించగలని అనుకుంటారని మనం అనుకోలేము. కానీ కాంగ్రెస్తో కలవడం ఎందుకంటే ఆయన యూటర్న్ తీసుకున్నప్పుడు జాతీయంగా ఏకైక కాకుండా ఉండడానికి కాంగ్రెస్ ఉన్నారు. అదే కేసీఆర్ విషయానికి వస్తే ఆయన ఎప్పుడు ఎవరితో పెద్దగా ఫెడరల్ ఫ్రంట్ అయిన తర్వాత మమతా బెనర్జీని ఒకరిద్దరిని కలుసుకోవడానికి ప్రయత్నం చేశారు. కొంతమందిని కలిశారు, కొంతమందిని కలవలేదు. జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఫుల్ ప్రెడ్జ్డ్గా ఫెడరల్ ఫ్రంట్తో పాటు నడుస్తూ ఉన్నారు. కానీ అన్ని స్థానాల్లో మనకు వస్తే 150 మందిని కలుపుతూ ఉంటున్నారు. ఇక్కడ ఒక మాట ఉంది, మాయావతి, నవీన్ పట్నాయక్, మమతా బెనర్జీ లాంటి వాళ్ళు నిర్దిష్టంగా ఇదమిద్దంగా ఎటువైపు ఉంటామో ఎవరితో వెళ్తామన్నది ఇంతవరకు చెప్పినటువంటి ఇది లేదు. సమాజ్వాదీ పార్టీ కూడా ఆ మాటకు వస్తే బీజేపీ కాంగ్రెస్ల మధ్యలో అనేక సార్లు వాళ్ళు అనేక రకాలుగా మాట్లాడారు. అణు ఒప్పందం మీద వామపక్షాలు మన్మోహన్ సింగ్ పడగొట్టినప్పుడు నిలబెట్టింది సమాజ్వాదీ పార్టీ అని అందరికీ తెలుసు. అలాగే వాజ్పేయి ప్రభుత్వం మొదటిసారి పడిపోయాక సోనియా గాంధీ ప్రధాని కావాలని ప్రయత్నించినప్పుడు అడ్డుకున్నది ములాయం సింగ్ యాదవ్ అని అందరికీ తెలుసు. మొన్న కూడా లోక్సభ ముగింపు సమావేశాల్లో మోడీ తిరిగి రావాలని ములాయం సింగ్ యాదవ్ చెప్పారు. ఇవన్నీ కూడా వాటి మీద తీవ్రమైనటువంటి సందేహాలు కలిగిస్తూ ఉంటాయి. అంటే ఈ ప్రాంతీయ పార్టీల నాయకులకు ఎక్కువ మందికి వాళ్ళే ప్రధానమంత్రులు కావాలనేటటువంటి ఒక కోరిక ఉంటుంది. ఉత్తరాది వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి అక్కడక్కడ ఉందని చెప్పి మనము చెప్పలేము. కేసీఆర్ కూడా పదే పదే టీఆర్ఎస్ వాళ్ళు ప్రధానమంత్రి కావడం గురించి మాట్లాడుతుంటారు. అదృష్టవశాత్తు చంద్రబాబు గారు ఆశలు లేవు, ఆ విధంగా ఆయన అనగలిగిన పరిస్థితి లేదు. బహుశా చెప్తే 96లోనే నన్ను అడిగారని ఆయన చెప్పొచ్చు. అప్పుడు కూడా అది స్థిరంగా ఉండదని ఆయన ఉండలేదు. కానీ ఉంటే ఎందుకు ఉండేవాళ్ళు కాదు, అప్పుడున్న పరిస్థితులు అవి. ఇప్పుడు 16 మందితో తెలంగాణ కానీ 20 మందితో ఆంధ్రప్రదేశ్ కానీ ఒకరికి వచ్చే సీట్లు 20 అనుకుంటే వాళ్ళు కేంద్రంలో ప్రధానులు అయ్యే అవకాశం చాలా చాలా తక్కువ. దేవగౌడ అవ్వటం అన్నది ఒక ప్రత్యేక పరిస్థితుల్లో జరిగింది. బీజేపీ విఫలత. 110 స్థానాలున్న కాంగ్రెస్ సాలిడ్గా మద్దతు తెలుపుతుంది అనేది అక్కడ కీలకమైనటువంటి ఒక అంశం. ఇప్పుడు అది కాంగ్రెస్ కానీ వస్తాయి అన్నది కూడా పెద్ద ప్రశ్నగా ఉంది. ఉన్నా కానీ ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడిని బలపరిస్తే మిగతా వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారన్న ప్రశ్న కూడా ఉంది. ఏదేమైనా సరే కేసీఆర్ లోక్సభ ప్రసంగాలు లోక్సభ ఎన్నికల వరకే కాబట్టి జాతీయ రాజకీయాలు, రైతులు, కరెంటు, నీళ్లు ఇలాంటి విషయాలు ఎక్కువ మాట్లాడుతున్నారు.
అదే చంద్రబాబుకి వచ్చేసరికి ఆయన శాసనసభ మీద కేంద్రీకరించాల్సి వస్తుంది. ఇక్కడ పాత సహచరులు లేకపోతే పాత నాయకుడు సహచరుడు వీళ్ళిద్దరూ కూడా జాతీయ రాజకీయాలకు సంబంధించినట్టు చంద్రబాబు వర్సెస్ కేసీఆర్ అన్న మాట ఒకటి వచ్చినట్టుగా ఉంది. బట్ అది పోస్ట్ పోల్లోనే దాని పూర్తి స్వరూపం మనం చూడగలుగుతాము. అప్పుడు వీళ్ళిద్దరు ఒకవైపున ఉన్నా కానీ మనం పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేశంలో కాంగ్రెసేతర బీజేపీయేతర పార్టీలకు ఎక్కువ స్థానాలు వస్తాయి, ఎక్కువ అవకాశాలు ఉన్నాయనేది మటుకు కనిపిస్తుంది. వీళ్ళకి అనేక అవకాశవాదాలు, అనేక ఊగిసలాట్లు, దాదాపు కాంగ్రెస్ బీజేపీల తరహా ఆర్థిక విధానాలు ఇవన్నీ ఉన్నమాట నిజమైనప్పటికీ తమ ప్రాంతాల్లో ప్రజల ఆకాంక్షలు, రెండోది తమ రాజకీయ ఆకాంక్షలు నెరవేర్చుకోవడం కోసం ఒక మూడవ కూటమి కోసం వీళ్ళు ప్రయత్నం చేయొచ్చు. అది దట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ ఇన్ ది పోస్ట్ పోల్ సినేరియో. అయితే దాని గురించి కూడా చంద్రబాబు ఏమో తక్కువగా మాట్లాడటం, కేసీఆర్ ఏమో ఎక్కువగా మాట్లాడటం, ఆ దిశలో ఒక కసరత్తు చేయడం, ఆ పార్టీల వాళ్ళు కూడా మనం కేసీఆర్ను జాతీయ రాజకీయాలకు పంపాలని చెప్పడం, ఇదంతా కూడా చాలా ఆసక్తికరమైన గమనించాల్సినటువంటి ఒక విషయం. అంటే ఆంధ్ర తెలంగాణ విడిపోవడం వల్ల 42 స్థానాలు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ పెద్దది, బెంగాల్ ఆంధ్ర చాలా పెద్దవి సీట్ల సంఖ్యలో. ఇప్పుడు వచ్చేసరికి దక్షిణాదిలో అతిపెద్ద ఎక్కువ సీట్లు ఉన్న స్థానం తమిళనాడుకు వెళ్ళిపోయింది. అందుకని అప్పుడే చేయలేదు వైఎస్ఆర్ ఉన్నప్పుడు కానీ, చంద్రబాబు ఎన్డీఏలో అంతకుముందు యునైటెడ్ ఫ్రంట్లో ఉన్నప్పుడు కానీ చేయగలిగింది చాలా పరిమితంగానే ఉండిపోయింది. కాబట్టి వీళ్ళకి ప్రభుత్వాలు ఎంత చోటు వస్తుంది, ఏం చేస్తారనే తర్వాత విషయం. కానీ నిజంగా మోడీ గ్రాఫ్ తగ్గిపోయి కాంగ్రెస్ గ్రాఫ్ పెరక్క మిగిలిన పార్టీలతో ప్రభుత్వం ఏర్పడితే అది చాలా ఆసక్తికరమైన ఆహ్వానించదగిన విషయమే అవుతుంది. దేశంలో ముఖ్యమైన చాలా మార్పులు నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ ఉన్నప్పుడే వచ్చాయి. మండల్ కమిషన్ అయినా, రైట్ టు ఇన్ఫర్మేషన్ అయినా, రైట్ టు వర్క్ అయినా, ఇలాంటివి చాలా విషయాలు సమాంతర ప్రభుత్వాలు, ప్రత్యామ్నాయ ప్రభుత్వాలు ఉన్నప్పుడే వచ్చాయని కనుక మనం గుర్తు చేసుకుంటే, అలాగే యూపీఏ 1 కూడా వామపక్షాలు దాంట్లో బయట నుంచి బలపరుస్తున్నాయి. కాబట్టి అప్పుడు ఉపాధి హామీ పథకము, ఈ భూసేకరణ బిల్లు ఇట్లాంటివి కూడా కొన్ని శాసనాలు తేవడానికి అవకాశం ఏర్పడింది. కాబట్టి కొంతమంది అంటున్నట్టుగా మిశ్రమ ప్రభుత్వాలు అంటేనే అదేదో చాలా పెద్ద శాపాలలాగా, ఏ మోడీ గారికో చాలా పెద్ద అత్యధిక మెజార్టీ ఉంటే అది మొత్తం వరప్రసాదంలాగా చెప్పడం చాలా అవాస్తవం, అతిశయోక్తి. చంద్రబాబు, చంద్రశేఖరరావు, మాయావతి, మమత, నవీన్ పట్నాయక్, ఇట్లా దేవగౌడ, ఇట్లా ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళ పద్ధతిలో వామపక్షాలు సరే నిజంగా ఒక ప్రాంతీయ పార్టీలు వామపక్షాలతో కూడిన కాంగ్రెస్ ఇతర బీజేపీయేతర ప్రభుత్వం కనుక తీసుకురాగలిగితే భారత రాజకీయాలు మళ్ళీ అంటే ఒక విధంగా 79, 89, 99 అట్లా చూస్తూ పోతే 2009, ఇప్పుడు 2019, 10 ఏళ్ళకి ఒకసారి పెద్ద ప్రయోగాలు జరుగుతూ వస్తున్నాయి మన దేశంలో. మరొక పెద్ద ప్రయోగానికి అది అవకాశం ఏర్పడుతుంది. అయితే ఈ ప్రయోగాన్ని గురించి ఎక్కువగా ప్రత్యేకంగా కేసీఆర్ మాట్లాడుతున్నంతగా చంద్రబాబు మాట్లాడలేకపోతున్నారు అనేది మాత్రం వాస్తవం. అక్కడ మాత్రం చంద్రబాబు వర్సెస్ కేసీఆర్లో చంద్రబాబు ఒక అడుగు అనుకున్నారు. దానికి ఒక కారణం కేసీఆర్ బీజేపీకి దగ్గరగా ఉండటం, బీజేపీని పరోక్షంగా బలపరచడం అంటారు. మరి ఆయన రేపు ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఈయన ఎట్లా చేస్తారు మనం చూడాల్సి ఉంటుంది. జగన్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు చంద్రబాబే బీజేపీతో వెళ్ళారనుకుంటే, జగన్ కూడా మోదీ పట్ల మెదగ్గా మాట్లాడడం, మోదీ బాగా ఇస్తే చంద్రబాబు చేయలేదని చెప్పడం, ఇట్లా చూస్తే మోదీ పట్ల మొగ్గు కనిపిస్తుంది. బండారు దత్తాత్రేయ కూడా సీనియర్ బీజేపీ నాయకుడు జగన్ మా వైపే ఉంటారని చెప్తున్నారు. జాతీయ సర్వేల్లో, జాతీయ మీడియా విశ్లేషణలు అన్నింటిలో జగన్ను బీజేపీ వైపే చూపిస్తున్నారు. ఆ మాటకు వస్తే జగన్ను, కేసీఆర్ను, నవీన్ పట్నాయక్ను కూడా బీజేపీ వైపే చూపిస్తున్నారు. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఈ 2 రాష్ట్రాల మధ్య తగాదాలకు, వివాదాలకు మాత్రమే కాకుండా జాతీయ స్థాయిలో కూడా తమ ప్రభావం చూపే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.